పంచులతో మనందరికి గ్యాప్ లేకుండా నవ్వించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ఏంటి ఆది ఈరోజు బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు? నేను కొత్త ఫోన్ కొన్నాను అనసూయ. ఓ ఏమిటో స్పెషాలిటీ? సిమ్ము లేకపోయినా మాట్లాడొచ్చు. అదెలా? పట్టుకొని నీ దగ్గరకు వచ్చి మాట్లాడటమే. ఏంటి పైకి చూస్తున్నా? ఆ కౌంటర్ నాకు కాదని అర్థం. నీలాంటిదే. పైన సీఎం గారు ఫ్లైట్ లో వెళ్తుంటే కింద ట్రాఫిక్ క్లియర్ చేసిందంట. ఇంతకీ నా లవర్ ఇంకా రాలేదు. ఎక్కడుందో ఏంటో. ఈ ప్రపంచంలో అతి పెద్ద అబద్ధం ఏంటో తెలుసా? 5 నిమిషాల్లో నీ ముందుంటా. అదే రాజు నేనొచ్చేసా. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగతును చూడ జాబిల్లి వచ్చింది, మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బుల ఏవళ్ళు. యాక్చువల్ గా ఈ పాట నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా అండి? సందె పొద్దుల కాడ సేం పంది నవ్వింది, అందగత్తెను చూడ చలి జ్వరమే వచ్చింది, కొవ్వు పట్టిన ఒళ్ళు ఇది తాకితే పైకెళ్ళు, ఎప్పుడు తగ్గుద్దో ఏమవుద్దో. సందె పొద్దుల కాడ. ఆపు లక్ష్మి. మీరు పాడారుగా. ఘంటసాల రాగానికి గంట కట్టిన ఎద్దు వేసే రంకెలకి తేడా లేదా లక్ష్మి? నా సైజులో మార్పు గమనించారా? నేను నిన్ను 0 సైజు లాగా తయారవమంటే నువ్వు సైజ్ 0లో అనుష్క లాగా తయారయ్యావు లక్ష్మి. రెండిట్లో 0 ఉందిగా. మామూలుగా మనం ప్రేమించుకోవడానికి ట్యాంకు బండికి వెళ్తాం. నేను ట్యాంకు బండినే ప్రేమించా. ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లా. మరి నేను సన్నంగా కనబడాలంటే ఏం చేయాలండి? నువ్వు చచ్చి అస్థి పంజరం అవ్వాలి. అప్పుడు తప్ప మీకు ఎప్పుడు సన్నగా కనపడవు నువ్వు. రాజు ఆ, ఒక్క ముద్దివ్వ పెట్టు రాజు. ఒక సైకిల్ వెళ్ళి లారీని గుద్దితే లారీకి ఏమైనా ఫీలింగ్స్ ఉంటాయా లక్ష్మి? ఏమి ఉండవు. మనం ముద్దు పెట్టుకున్నా అలాగే ఉంటది లక్ష్మి. చిచి, మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు మీ రాజు ఏం చేస్తాడు అని. పుష్పక విమానం సినిమాకి డబ్బింగ్ చెప్పానని చెప్పు రాదా? నేను నిన్ను లవ్ చేయను, నువ్వు పో. లక్ష్మి నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసిని, నా దాహం తీరనిది. దాహం తీరదు అన్నారుగా. లక్ష్మి దాహం అంటే ఇది కాదు లక్ష్మి. నేను చెప్పిన దాహం మన దేహాల గురించి లక్ష్మి. నువ్వెప్పుడు నా పక్కనే ఉంటావుగా. డ్రైనేజీ పక్కన పానీపూరి బండిలాగా ఎప్పుడు నీ పక్కనే ఉంటాను లక్ష్మి. దా! ఓయ్ ఏంటి ఓ అని ఉరుముతున్నావు? మరీ అంత పోజు పనికిరాద్దమ్మా. త్రిషా డైలాగు పెద్ద డేగిషా చెప్పినట్టుంది. పద లోపలికి పద. పెళ్లి చేసుకున్న తర్వాత జగమే మాయ దీపిక పదుకునేం చేసుకోవాలనుకున్నా ఓపికగా తిని పడుకునేదాన్ని చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి మాటలన్నీ చెప్తారు. పెళ్ళి ఎన్నాలైనా సరిగా కాపురం చేయరు. ఎందుకు వాడు సుత్తి రాజేష్ అని ఒకడు ఉంటాడు, అని పిలిచి రివ్యూ రాయించవే. నీ పర్ఫార్మెన్స్ బాగుంటాడు, నా పర్ఫార్మెన్స్ వీక్ అని 0.5 రేటింగ్ ఇస్తాడు. ఆయన సినిమాలకు రాస్తారు కదా, వీటికి రాయడు కదా. యాక్చువల్ గా వీటికే రాయాలి, అనవసరంగా వాటికి రాస్తున్నాడు వాడు. ఏంటి ఈ రోజైనా మనం సరసాలు ఆడుకుందాం అండి. నీతో చేస్తే సరసాలు కదా, అవి సమరాలే. నా వల్ల కాదు, పడుకో. ఏమండి ఈ మల్లెపూలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అనవసరంగా మూరకు 30 రూపాయలు పెట్టామనిపిస్తుంది. ఏమండి దేవలోక వాసిలా ఉందండి. ఇది దేవలోక వాసి కాదు, ఏదో గ్రహాంతర వాసి అనుకుంటా. మానవా, నన్ను ఎవరనుకున్నావు? నేను ఇంద్రుడి కూతుర్ని. నేను నరసయ్య కొడుకుని. అయితే ఏంటి? మా నాన్న ఆగ్రహిస్తే నేను మాయం చేస్తాడు. మా నాన్న ఒక పెగ్గేస్తే మీ నాన్నను కూడా మాయం చేస్తాడు. మీ భాష నన్ను ఇబ్బంది పెడుచున్నది. మీ ఫేస్ మమ్మల్ని భయపెడుచున్నది. ఒక మాట చెప్పుము. నా ఫేసు శ్రీదేవి గారి మొహం ఒకలా లేదు. ఒకసారి చూడు. మానవా, ఏమిటి ఆ వస్తువు? బహు భయంకరంగా ఉన్నది. దీన్నే అర్థం అందరు. ఇది మీ లోకంలో లేకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. మానవా, ఎవరు ఈమె? నా పెళ్ళం. పెళ్ళామని నచ్చు. మీ లోకంలో నూనెలో వేయిస్తారు కదా, అది ఇక్కడ ముందే ప్రాక్టీస్ చేయిస్తారు.
ఇక్కడే ఉంటావా నువ్వు కూడా? ఉంటాను మానవా. చేయి నుంచి ఉదయాన్నే వెళ్ళిపో, ఆ, పడుకో. మానవా, ఆ. గొంతు ఎండుచున్నది, మీ దగ్గర అమృతం ఏమన్నా దొరుకునా? నా దగ్గర ఏ అమృతం లేదే, కావాలంటే గుండె అమృతం అమృతం ఉందా, టీవీ పెట్టుకొని చూడు. దొరికింది దొరికింది. మనం ఎంతో కాలంగా కన్నె పిల్ల కోసం చూస్తున్నామే, అది దొరికింది. దొరికిందా? నువ్వెందుకు ఎంత ఆరాటపడుతున్నావు? అంటే కన్నిపిల్ల ఎవరికైనా కన్నిపిల్ల కదా గురుగారు. వాడికి స్పెషల్. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, గూటికెళ్ళావా, గుట్టుకున మింగావా? దీన్ని వశం చేసుకుంటే దుష్టశక్త మహాదుష్టశక్తగా తయారవుతాడు. ఇది నా సొంతం, నా సొంతం. నా సొంతం. రేయ్, దాన్ని వశం చేసుకోవడానికి కూడా వంతులు వేసుకుంటున్నారంటే మీరు కరువు కాలంలో బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారు. నువ్వేంట్రా దాని మీద బొడ్డుతో కొడుతున్నావు? గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడు రాఘవేంద్రరావు గారి లాగా ఫీల్ అయిపోవటమే. అయినా నువ్వు ఈ కాస్ట్యూములు బొట్టు ఇవన్నీ పెట్టుకునే అవసరంలా, నువ్వు మామూలుగా కూడా మాంత్రికుల్లాగే ఉంటావు. ఆమెను మాత్రం వదిలేయండి, కావాలంటే నన్ను వశపరచుకోండి. నువ్వు దాని మీద జాలి పడుతున్నావా, వాళ్ళ మీద ఆశ పడుతున్నావే? కాపాడండి, కాపాడండి. నువ్వు గిరిబాబుని తప్పించుకొని సత్యనారాయణ దగ్గరికి వెళ్ళావు, ఇద్దరు రేపిస్ట్లే. నన్ను సొంతం చేసుకున్నావంటే వాడు ఏ లోకం నుంచి దిగి రావాలి. అయితే నీకు వాడే కరెక్ట్. వాడిది ఏ లోకం? ఎర్రిమాలోకం. చూసా, జబర్దస్త్ లో వెర్రి పప్పకి ఎర్రి క్లోజ్ గా ఉండేది ఎవరంటే ఫస్ట్ నీ పేరే చెప్తున్నారా. ఆ తర్వాత మొదటి 10 స్థానాలు నీవే, పోటీ లేవు. ఒరే, దీన్ని ఏం చేయకరా ప్లీజ్, పాపం ఏదో అమాయకురాలు పొరపాటున వచ్చింది ఇటు పక్క. గురుగారు మీరు ఆ సంగతి చూడని చెప్తాను. నువ్వేం చేస్తావురా? వాడు దాని సంగతి చూస్తాడు. అన్ని చూస్తారా మీరు? నువ్వు నూనె ఎక్కడ పోయాలో నేర్చుకుంటే ఈ పాటికి బాగుపడేవాడివి. నువ్వు నూనె ఎక్కడ రాయాలో నేర్చుకుంటే ఈ పాటికి నీకు బాగుపడేవాడు. ఏం చేస్తున్నారా మీరు అందరు కలిసి? దీన్ని వశపరుచుకునే అమితమైన శక్తులు పొందుతా. ఇది వచ్చిందండి. నాదా నాదా వచ్చా గేదే నాదా. అది వెళ్ళిపోయిందేంట్రా? దీన్ని నేనే సొంతం చేసుకుని ఆ దుష్ట శక్తులని నేనే చంపాలి. ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యా. రే, నువ్వేంట్రా నన్ను చూస్తున్నావేంట్రా? అమ్మాలే బొమ్మాలే. నేను నిన్ను వశపరుచుకుంటాను. మన ఇద్దరం వశపరుచుకుని ఏం చేసుకుంటావురా? ఈయన్ని మెయిన్ ఆర్టిస్ట్ చేద్దాం అనుకున్నా, ఇది ఎప్పటికీ జూనియర్ ఆర్టిస్ట్ గానే ఉంటాడు. రోజా గారు చెప్పండి. చాలా బాగుంది. నవ్వి నవ్వి పొట్ట నొప్పి వస్తుంది. ఒక సైడ్ గణపతి మాస్టర్, ఒక సైడ్ శాంతి, అందరూ ఈ రోజు కొత్తగా మళ్ళీ నవీన్ కూడా చాలా బాగుంది. అసలు హిలేరియస్, వెరీ నైస్. నాగబాబు గారు. నవీన్ని తీసుకొచ్చి గడ్డం పెంచిన ప్రతివాడు రాఘవేంద్రరావు కాలేడరా అని నీ బాబేల్ని బాగుంది. గుడ్.